అగ్నికుల్ కాస్మోస్ అనేటటువంటి సంస్థ ప్రైవేట్ కంపెనీ చెన్నై బేస్డ్ ఒక అద్భుతం సాధింది. మొన్న ఎట్లయితే హైదరాబాద్ బేస్డ్ సంబంధం, ఇప్పుడు అంతరిక్షం ఇంతవరకు కూడా ఇస్రో చేతిలోనే ఉండేది. ఏ ఆపరేషన్ చేయాలన్నా ఇస్రోనే. ఇప్పుడు అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించేటప్పటికి జరుగుతున్నది. మొన్న ఒక ప్రైవేట్ సంస్థ విక్రమ్ని తయారు చేసి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి చూసాం, హైదరాబాద్ సంస్థ. ఇప్పుడు ఈ అగ్నికుల్ కాస్మోస్ అనేటటువంటి ప్రైవేట్ కంపెనీ చెన్నైది అమెరికా సంస్థతో కూడా కలిపి వీళ్ళు ఒప్పందం చేసుకుని తాజాగా కొంత టెక్నాలజికల్గా డెవలప్ చేసుకుని ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏం చేస్తారు, అంతరిక్షంలోకి రాకెట్ పంపించి తిరిగి మళ్ళీ వచ్చి ఆ హోల్డ్ అక్కడ దిగేటట్టు, అంటే ఇంతవరకు అట్లా వదిలేసి పడిపోవాలి, అలా కాకుండా మళ్ళీ వచ్చి ఎక్కడి నుంచి అయితే లాంచ్ అయిందో అక్కడికే ఆ మిగతాది, అంటే పైన ఉన్న రాకెట్ వదిలేసి ఆ లాంచర్ మళ్ళీ కిందకు వచ్చి ఉండేటట్టు స్పేస్ ఎక్స్ సక్సెస్ అయింది. మొన్న 2-3 సార్లు ఫెయిల్ అయినా 4వ సారి సక్సెస్ అయింది. అదే తరహా అమెరికాలో ఇంకొక సంస్థ కూడా సక్సెస్ చేస్తానికి ట్రై చేస్తుంది, అవలేదు. ఈ ఫాల్కన్ 9 బూస్టర్స్ ద్వారా స్పేస్ ఎక్స్ ఎట్లయితే చేసిందో అట్లాంటి ప్రయోగం చెన్నైకి సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీ చేసి ఇప్పుడు సక్సెస్ అయ్యింది. వెళ్ళినటువంటిది కాస్త మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటిది. రికవరింగ్ రాకెట్ బూస్టర్స్ మళ్ళీ వచ్చి నిలబడటం అన్నది, అంటే ఓ ప్రైవేట్ కంపెనీ సాధించి చూపించింది.